అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, పాలిటెక్నిక్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తుంటే ఫీజు పేమెంట్ ఫెయిల్ అవుతుంది అని అంటున్నది. కానీ డబ్బులు అయితే కట్ అయినాయి. అక్కడ ఫీజు పేమెంట్ మాత్రం ఎర్రని వచ్చి ఫెయిల్ అని పడుతుంది. అయితే వాళ్ళ కోసం ఈ వీడియోనండి. సో ఏం లేదండి, ఇప్పుడు అవుతున్నాయి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, నేను మొబైల్లోనే చేసే విధానం చెప్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ అని కనబడుతుంది కదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫీజ్ పేమెంట్ అని కనబడుతుంది కదా, ఈ ఫీజ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో అందరూ డైరెక్ట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తున్నారు, అట్లా కాదండి. ఫీజ్ పేమెంట్ మీద ఫస్ట్ క్లిక్ చేయండి. ఆ ఫీజ్ పేమెంట్ని మనం వెరిఫికేషన్ చేసుకోవాలి, రైట్? ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫీజ్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ రెండిట్లో ఏదనుకోండి ఒకటి ఎంట్రీ చేయండి. ఓకే, ఎంట్రీ చేసేసి మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంట్రీ చేసేసి క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మీ ఫీజ్ పేమెంట్ ఫెయిల్ అయినప్పటికీ కొందరికి, చాలామందికి ఫీజ్ పేమెంట్ ఇక్కడ ఫెయిల్డ్ అయింది, 7 వర్కింగ్ డేస్లో రిటర్న్ వస్తాయని మెసేజ్ వస్తుంది, అవునా కదా? సో నో ప్రాబ్లం అండి. అయినా కూడా ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. హాల్ టికెట్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడ పడింది ఏంటిది సెంటర్ అనేది కూడా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.